బాగుండదేవరా? ఏంట్రా బాగుండేది? నీ చొక్కా బాగుంది, నీ చొక్కా బాగుందని ఓ తెగ దుబ్బేస్తుంటే ఇప్పుడు రాయమను, చూస్తాను. వాళ్ళ మీద కోపంతో నువ్వు ఇలా రావడం ఎందుకురా? చూడు వాళ్ళంతా ఎంత విచిత్రంగా చేస్తున్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు, నాకు చిరాకు వచ్చింది, వస్తున్నా అంతే. ఏంటయ్యా వీడు షర్ట్ లేకుండా వస్తున్నాడు? ఈ పాయింట్ తో వీడిని సస్పెండ్ చేయొచ్చు కదా? అవును మేడం. షర్ట్ ఎందుకు వేసుకురాలేదురా అంటే నీకు అనవసరం అన్నాడు మేడం. ఇదిగో అక్కడ కూర్చుందే ఆ మేడమే లెటర్ రాసింది, ఇప్పుడే వెళ్ళి కడిగేస్తా. రే వద్దురా, ఆ మేడమో కాదు, మళ్ళీ గొడవ పెద్దదవుతుందేమోరా. అవ్వాలనేగా చొక్కా లేకుండా వచ్చింది. ఇదిగోండి, మీరే రాస్తున్నారని తెలుసు నాకు, ఇప్పుడేం రాస్తారో చెప్పండి. ఏ వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఇలా లెక్చరర్ అయ్యింది స్టూడెంట్ కి లెటర్ రాసి ఏ జానీ, ఏయ్ బ్లేడ్లు మోసేంత బరువు లేవు, నువ్వేంట్రా వేసేది? అయితే లెటర్ నేనే రాశానంటావు? అవును, నిన్న కూడా మీరు ఈ లెటర్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. చూడు జానీ, నీ ధైర్యం నాకు నచ్చింది. నిజానికి నేను ఈడ్చు కొట్టినా నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు, కానీ ఈడ్చు కొడితే అది ఇప్పటితో సరిపోతుంది. కానీ టైం చూసి దెబ్బ కొడతా. ఆంజనేయులు పద పోదాం. పదండి మేడం, ఈ వేస్ట్ ఫెలోస్ తో మనకెందుకు? ఆ బిందు ఆ జాయిని ప్రేమిస్తుంది మేడం. నా అనుమానం అమ్మాయి రాసుంటది. బిందు జానీని ప్రేమిస్తుందా? ఇప్పుడు దొరికేవరా జానీ, ఒక ఆట ఆడిస్తా చూడు. ఇదిగో మా మేడం చెప్పింది అంటే అది జరిగి తీరుతుంది. అది కరెక్టే. జాని మీద కోపాన్ని బిందు మీద ఎందుకు చూపించాలి మేడం? అది ఒట్టి అమ్మాయికి రాలు కాబట్టే చంపుతానంటున్నాను. ఏమంటావు దేవి? సారీ మేడం, మర్డర్ చేసి సంపాదించుకోవడానికి ఇది రాజకీయం కాదు, సినిమాల్లో అవకాశం. మాకు టాలెంట్ ఉంది, అదృష్టం ఉంటే అవకాశం అదే వస్తుంది. అది లేదంటే ఇలాగే ఉంటాం, కానీ ఇలాంటి పనులు మాత్రం చేయం. వస్తాం దారాపు. జానీ, అసలు ఏంట్రా ఇదంతా? నువ్వింత పని ఎందుకు చేసావురా? జానీ మాట్లాడవేంటయ్యా? చచ్చిపోయింది లెక్చరర్, చంపింది స్టూడెంట్. ఎందుకు చేసావు? చెప్పరా, చెప్పు. నీకోసమేనే. అవునే, వీడి మీద కోపంతో వాడి మీద నువ్వు పెంచుకున్న పిచ్చి ప్రేమ తెలిసి ఇది నిన్ను చంపి ఆ హత్య జానీ మీద వేస్తే వీడు జైల్లో మగ్గుతూ ఉంటే చూస్తూ ఆనందించాలని ప్లాన్ చేసిందే. నమ్మమంటావా? ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ ప్లాన్ అంతా చెప్పింది మాకే. జానీ, ఏంట్రా ఇది? కనీసం ఒక్క మాటైనా మాతో చెప్పకుండా. చెప్తే ఏం చేసేవాళ్ళు సార్? చట్టానికి అప్పచెప్పేవాళ్ళు. మంచి వాళ్ళు మంచిగా ఉండడానికి ఏ చట్టం అక్కర్లేదు సార్. అలాగే చెడ్డ వాళ్ళకి చట్టాలు కళ్ళుగప్పడానికి దారులు రెడీగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు సార్. ఇలాంటి వాళ్ళు బ్రతుకుంటే చట్టాలు జైళ్లు పనిచేయకపోగా వాటినే మార్చేస్తారు. అందుకే చంపేశాను. ఇక సెలవు. నాకు గ్యారంటీగా 10 ఏళ్ళు శిక్ష పడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటికి మీరంతా లైఫ్ లో బాగా పైకి రావాలి. వస్తాంరా, తప్పకుండా పైకి వస్తాం. ఒరే జానీ, నువ్వు లేని కాలేజ్ లైఫ్ మాకు లేదురా. నువ్వు మళ్ళీ కలిసాకే మా అందరికీ సంతోషం. అవును జానీ. మేడం, అశోక్ భయ్య చాలా మంచివాడు. అశోక్ భయ్య, మేడం చాలా మంచిది. నేను మళ్ళీ వచ్చేలోగా మీ చేతిలో పాప ఉండాలి. వస్తా సార్.